చెడపకరా చెడేవు అన్నారు. కానీ ట్రంప్ ఇప్పుడు అందరినీ చెడిపేస్తున్నాడు. ఫ్రాన్స్ లో కూడా ఈ రోజు రాజకీయ అనిశ్చితికి ప్రధాన కారణం ఈ ట్రంప్ వచ్చిన తర్వాతే. ఒకవైపు ఏమొచ్చేసి గాజా యుద్ధం, మరొక వైపు ఏమొచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు, మరొక వైపు ఫ్రాన్స్ లో రాజకీయ అనిశ్చితి ఉంది. వీటన్నింటికంటే కూడా ట్రంప్ విధానాల వల్ల ఈ రోజు ఫ్రాన్స్ లో రాజకీయ దుమారమే రేగింది. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వల్ల ఇప్పుడు ఈ మెక్రాన్ పార్టీ ఓడిపోయింది. మెక్రాన్ పార్టీకి ఎంత వచ్చాయి? 194 ఓట్లు పడ్డాయి అనుకూలంగా, ప్రతికూలంగా 364 ఓట్లు పడ్డాయి. ఎంత తేడా! మొత్తానికి ఈ సొంత పార్టీ వాళ్ళే ఈ మెక్రాన్కి వేయలేదు. అధ్యక్షుడు మెక్రాన్, ప్రధాని బెరు ఇద్దరూ కూడా ఇప్పుడు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ రాజకీయ దుమారం. ఒక విధంగా కొన్ని నెలలుగా అక్కడ అంతర్గతంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఫ్రాన్స్ కి. మిగతా యూరోపియన్ దేశాలు కూడా ఈ విధంగానే ఉంటాయి ట్రంప్ వెనకాల పరిగెడుతూ ఉంటాయి.